గీత దాటడం అనాలా? హద్దులు దాటడం అనాలా? లేదు కాంగ్రెస్ కల్చరే అంతనుకోవాలా? మొత్తానికి కొండా సురేఖ కూతురు సుస్మిత మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన కామెంట్స్ చేశారు. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయని ఆమె మాట్లాడారు. ఒక మంత్రి కూతురు ముఖ్యమంత్రిని కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు. పైగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల్లాగా బిహేవ్ చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల మీదే ఆయనకి ప్రేమ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆయనకి ప్రేమ లేదు. అయినా పార్టీలో టికెట్ ఇచ్చేది ఆయన కాదు, అధిష్టానం అని చెప్పేసి ఆమె మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, అలాగే పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డిని, ముగ్గురిని ఆమె గట్టిగా విమర్శించారు. ఆమె విమర్శించడానికి కారణం ఏంటంటే, పరకాల అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డికే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం ఆమె కోపం తెప్పించింది. ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా మాట్లాడారు, ఒక్కసారి వినండి. మోసం చేయటం అనేది అది చాలా తప్పు కింద నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి. విన్నారు కదా, ఏకంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారావుడ. ఇప్పుడున్న ఎమ్మెల్యేతో రాజీనామా చేపించి ఉప ఎన్నికలు పెడితే, నువ్వు వచ్చి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా సరే నేనే గెలుస్తాను, వచ్చే ఎన్నికల్లో నేను ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను, కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా టికెట్ ఇవ్వకపోయినా పోటీ చేస్తాను అనేది ఆమె చేసినటువంటి ప్రకటన. కాంగ్రెస్ పార్టీ అయితే ఆమె కామెంట్స్ని చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తుంది. ఇందాక మల్లు రవి మాట్లాడారు, ఆమెకు సోకాజు నోటీసులు ఇస్తాం, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అని అన్నారు. మరి ఎంతవరకు తీసుకుంటారు అని తెలియదు, చూడాలి. ఎందుకంటే ఇక్కడ బీసీ వాదం కూడా ఉంది, వాళ్ళు బీసీ కార్డు వాడుతున్నారు. మరి ఈ సమయంలో నిజంగా వాళ్ళ మీద చర్య తీసుకోగలరా? ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదామా, గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఆమె కామెంట్ చేశారు, గతంలో కూడా చేశారు. ఏకంగా సీఎం అవినీతి చేస్తున్నాడు, సీఎం సోదరుడు భూములు కబ్జా చేస్తున్నాడు అని కూడా ఆమె కామెంట్ చేశారు. మంత్రి పొంగులేటి మీద ఆ రోజు కామెంట్ చేశారు, ఈ రోజు కామెంట్ చేశారు. ఇది రెడ్డిల కాంగ్రెస్ అని కూడా మాట్లాడారు. మరి ఆమె మీద ఎలాంటి యాక్షన్ కాంగ్రెస్ తీసుకోగలిగిద్ది అనేది చూడాలి. లేదు కాంగ్రెస్లో మాకు ఇవన్నీ కామనే అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారా 4 రోజులు ఏదైనా షో చేసి అనేది కూడా చూడాలి.